హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో పేపర్ 1, పేపర్ 2 విజయవంతంగా పూర్తయింది. మరి పేపర్ 1, పేపర్ 2లో చూసినట్లయితే పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంది. పేపర్ 1 ఏంటిది అంటేనేమో జనరల్ స్టడీస్ పేపర్ ఉంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్, తర్వాత పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ అని చెప్పి సెకండ్ పేపర్ ఉంది. మరి జిఎస్లో సోషియాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏంటివి, తర్వాత పేపర్ 2లో సొసైటీకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది ఒకసారి మనం చూద్దాం. పేపర్ 1 జిఎస్లో చూసినట్లయితే సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంటుంది. ఈ సోషల్ ఎక్స్క్లూజియన్ నుంచి ఉదయం జరిగినటువంటి ఎగ్జామినేషన్లో 5 నుండి 6 క్వశ్చన్స్ మాత్రమే కంప్లీట్ సోషల్ ఎక్స్క్లూజియన్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. యాక్చువల్గా చూసినట్లయితే గ్రూప్ 3లో తర్వాత వేరే దానిలో చూసినట్లయితే ఒక 15 నుంచి 18 మార్కుల వరకు అడగాలి. కానీ ఒక 5 నుంచి 6 మార్కులు మాత్రమే ఉదయం జరిగినటువంటి ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఆ 5 to 6 క్వశ్చన్స్ వచ్చినాయి. తర్వాత మధ్యాహ్నం జరిగినటువంటి ఎగ్జామినేషన్లో 3 to 5:30 వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ, మరి సొసైటీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు చూస్తే ఒక 50 మార్కులు అడగడం జరిగింది. ఒక 50 మార్కుల వరకు సొసైటీ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. ఇందులో క్వశ్చన్ నెంబర్ 101 నుంచి 150 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా హిస్టరీ అని ఉంది కదా, ఈ హిస్టరీలో కూడా ఒక 4 క్వశ్చన్స్, ఓకే, ఒక 4 క్వశ్చన్స్ దేని మీద అడిగింది సార్ అంటే రిలేటెడ్ సోషియాలజీ మీద క్వశ్చన్స్ అనేటివి వచ్చినాయి. యాక్చువల్గా అది మన సబ్జెక్ట్ కాదు, కానీ ఈ యొక్క దాంట్లో క్వశ్చన్స్ అనేటివి వచ్చినాయి. అయితే విచిత్రం ఏంటి సార్ అంటే గ్రూప్ 3 ఎగ్జామ్లో జరిగినటువంటి క్వశ్చన్స్ సోషియాలజీలో ఏవైతే అడిగిండో 2 క్వశ్చన్లు యాజ్ టీజ్గా ఈరోజు జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చినాయి. ఒకటి వచ్చేసి ఏంటిది అంటే గ్రూప్ 3లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో అందులో 2 క్వశ్చన్లు యాజ్ టీజ్గా మనకు ఈరోజు గ్రూప్ 2 పేపర్లో అడిగిండు. ఓకే, 2 క్వశ్చన్లు, ఇంకా కొంచెం అటు ఇటుగా 3 క్వశ్చన్లు కూడా వచ్చినాయి. ఒకటి క్వశ్చన్ ఏంటిది సార్ అంటేనేమో సూరటి అప్పయ్య గ్రూప్ 3లో వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. తర్వాత రామ్జీ గోండుకు సంబంధించి గ్రూప్ 3లో అడిగిండు, గ్రూప్ 2లో కూడా సేమ్ క్వశ్చన్ వచ్చింది. లాస్ట్ ఆప్షన్ ఒకటే ఇక్కడ చేంజ్ ఇచ్చిందంతే. తర్వాత ఎస్టీ కమిషన్కు సంబంధించినటువంటి అంశాల మీద క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ 3 క్వశ్చన్లు మొన్న జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో వచ్చినాయి. ఈరోజు జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా అడగడం జరిగింది. అంటే ప్రీవియస్ క్వశ్చన్లు అన్నవి చాలా వరకు ఇంపార్టెంట్ అన్న విషయం మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఈరోజు ఉదయము జనరల్ స్టడీస్ పేపర్ జరిగింది, మధ్యాహ్నము గ్రూప్ పేపర్ అంటే సెకండ్ పేపర్ జరిగింది. మరి ఆల్రెడీ అందరు ఎలా రాసి ఉన్నారో ఒకసారి మీరు చూసుకోండి. ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి కొంచెము మన పేపర్ ఎక్స్ప్లెనేషన్కు సంబంధించినవి చూద్దాం. ఓవరాల్గా ఉదయము మధ్యాహ్నం జరిగినటువంటి ఎగ్జామినేషన్లో సోషియాలజీ రిలేటెడ్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చినవి అంటే పేపర్లో 50 మార్కులు వచ్చినాయి. జిఎస్లో ఒక 5 నుంచి 6 మార్కులు, 50, 56. తర్వాత వచ్చేసి హిస్టరీలో ఒక 4 క్వశ్చన్లు రిలేటెడ్ సోషియాలజీ మీద బిట్స్ వచ్చినాయి. 60 మార్కులు సోషియాలజీకి సంబంధించినవే వచ్చినాయి. మన బుక్లో యాజ్ టీజ్గా ఈ 60కి 60 ఈజీగా ఆన్సర్స్ కూడా చేయొచ్చు. ఓకే, ఒకసారి మనము ఈరోజు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఓకేనా, ఒకసారి చూడండి. ఇక్కడ ఈ హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సబాల్టర్న్ స్టడీస్ అని ఉంది. ఈ క్రింది వారిలో సబాల్టర్న్ అధ్యయనాలకు సంబంధించిన వారు ఎవరు అంటే రంజిత్ గుహ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ద ఫ్యామిలీ సెటప్ ఆఫ్టర్ వన్స్ మ్యారేజ్ ఈజ్ కాల్డ్ హ్యాజ్ అంటే వివాహం తర్వాత ఏర్పడేటటువంటి కుటుంబాన్ని ఏమని పిలుస్తారని చెప్పిండ్రు. ఇక్కడ ఎవరెవరు వస్తారు సార్ అంటే మేల్ తర్వాత ఫీమేల్, వీళ్ళిద్దరూ మ్యారేజ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
మరి ఈ కుటుంబాన్ని ఏమని పిలుస్తారని అంటున్నాం? వివాహం తర్వాత ఏర్పడినటువంటి కుటుంబాన్ని ప్లస్ ప్రోక్రియేషన్. ప్రోక్రియేషన్ మీన్స్ ఏంటిది అంటే సంతానోత్పత్తి అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫ్యామిలీ ఆఫ్ ప్రోక్రియేషన్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటిది అని ఒకసారి మనం చూసినట్లయితే 103. ఓకే, క్వశ్చన్ నెంబర్ 103లో ఒకసారి మనం చూస్తే మరి ఏంటిది ఆ క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చూద్దాం. ఈ 103లో వచ్చేసి బిట్ వచ్చేసి ఏది అంటే ఈ క్రింది ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని ఉంది. అంటే ఈ క్రింది వాక్యాలలో సరైనది ఏంటిది అని చెప్పి ఉంది. అండర్ దయాభాగ సిస్టమ్ సన్స్ ఇన్హెరిట్ ఫాదర్స్ ప్రాపర్టీ ఓన్లీ ఆఫ్టర్ ఫాదర్స్ డెత్. అండర్ మితాక్షర సిస్టమ్ ఏ సన్ అక్వైర్స్ ది రైట్ టు ancestral property since birth. చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి ఇచ్చిండు. దయాభాగ సిస్టమ్ అండ్ మితాక్షర సిస్టమ్ ఈ రెండు కూడా రిలేటెడ్. అంటే మనకి ఇండియన్ సొసైటీలో ఎక్కడ టచ్ అవుతుంది సార్ అంటే ఫ్యామిలీ అంటే కుటుంబం. ఈ కుటుంబము అనేటటువంటి టాపిక్లో మనకి రెండు క్వశ్చన్స్ కూడా క్లియర్గా మనకు ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. ఈ రెండు కూడా కరెక్టే, ఏ మరియు బి రెండు కూడా కరెక్ట్. తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. చాలా వరకు ఇంపార్టెంట్ చూడండి. గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో కూడా వీటి మీద క్వశ్చన్స్ అనేటివి అడిగిండు. అవి ఏంటిదన్నది అంటే మన ఇండియాలో జరుగుతున్నటువంటి ట్రైబల్ ఫెస్టివల్స్ కంపల్సరీగా ఇంపార్టెంట్, బాగా చెక్ చేసుకోండి. మరి సర్హుల్ అనేటటువంటి గిరిజన పండుగ ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఓరయాన్ అనేటటువంటి దాంట్లో అన్న ఒక గిరిజన తెగ, వీళ్ళు మధ్యప్రదేశ్లో ఉంటారు. తర్వాత బగోరియా అనున్నది బిల్ అనేటటువంటి గిరిజన తెగలో జరుగుతుంది. మేడారం జాతర వచ్చేసి కోయా అనే గిరిజన తెగ. మోట్సు వచ్చేసి ఆవో. ఓకే, ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటిది అన్నది ఒకసారి మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అరేంజ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ రిలేటెడ్ టు దళిత్స్. ఓకే, అరేంజ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ రిలేటెడ్ టు దళిత్ మూమెంట్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అని చెప్పి ఇచ్చిండ్రు. అంటే దళిత ఉద్యమానికి సంబంధించి ఈ క్రింది వాటి యొక్క కాలక్రమాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయండి అని చెప్పి బిట్టు ఫ్రేమ్ చేసిండు. చాలా వరకు ఇది టఫ్ క్వశ్చన్. ఎట్లా అంటేనేమో దాదాపుగా మనకు సోషాలజీలో 3rd యూనిట్ దళిత ఉద్యమాలు అనే టాపిక్ ఉంది కదా, ఆ దళిత ఉద్యమాల మీద ఒక 4-5 పేజీలు మొత్తం చదివితే ఈ యొక్క దానికి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఒకసారి మనం చూద్దాం. ఈ ఫార్మేషన్ ఆఫ్ దళిత్ ఫ్యామన్స్ అన్నది 1972లో ఏర్పాటు చేసిండ్రు. తర్వాత దళిత్ ఉమెన్, ఓకే, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ దళిత్ ఉమెన్ను 1995లో ఏర్పాటు చేసిండ్రు. బాంసెఫ్ అనేటటువంటి దానిని 78లో ఏర్పాటు చేసిండ్రు. 1909 అంటే బాంసెఫ్ 1978, 1984లో బిఎస్పి పార్టీని కాన్షీరామ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ భారతీయ బుద్ధ మహాసభ ఇది ఎప్పుడు ఏర్పాటు చేసింది సార్ అంటే 1955లో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి క్రోనలాజికల్ ఆర్డర్ చూసినట్లయితే మనకు ఆన్సర్ ఏదవుతుందన్నది ఒకసారి చూస్తే మనకు డిఏసిబి అవుతుంది. ఓకేనా, డిఏసిబి అంటే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఫార్మేషన్ ఆఫ్ ది దళిత్ పాంథర్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది బాంసెఫ్, తర్వాత వచ్చేసి ఎన్ఎఫ్డిడబ్ల్యూ. ఓకే, ఈ క్రోనలాజికల్ ఆర్డర్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే మనకు నెక్స్ట్ అరేంజ్ ది ఫాలోయింగ్ సోషల్ రీఫార్మ్ మూమెంట్స్ ఇన్ ఇండియన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఇది కూడా మళ్ళీ ఓకే, చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్స్ అనేటివి అడుగుతూనే ఉన్నాడు. ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటిలో ఒకసారి మనం చూస్తే బ్రహ్మ సమాజు, ప్రార్థన సమాజు, ఆర్య సమాజు అండ్ సత్నామి మూమెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇందులో చూసినట్లయితే క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే 1828 బ్రహ్మ సమాజం, ప్రార్థన సమాజు 1867, ఆర్య సమాజు 1875, సత్నామి మూమెంటు 1672. వాటిని అబ్జర్వ్ చేస్తే డిఏబిసి అనున్నది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత
నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి 107 చూస్తే ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది మాన్య సంఘం ఎస్టాబ్లిష్డ్ బై ది భాగ్యరెడ్డి వర్మ అని చెప్పి ఇచ్చింది ఇక్కడ. ఓకే, ఈ భాగ్యరెడ్డి వర్మకు సంబంధించి మనకు దళిత ఉద్యమాలలో నాది ఫస్ట్ వచ్చేసి ఏంటిది అంటే భాగ్యరెడ్డి వర్మ గురించే నేను మొత్తం చెప్పిన. ఈ భాగ్యరెడ్డి వర్మలో మాన్య సంఘం అనేటటువంటి ఒక పాయింట్ కూడా నేను చెప్పిన 1911లో స్థాపించిండు. ఈ మాన్య సంఘం గురించి మాన్య సంఘం అన్న వెంటనే మీకు జోగిని దేవదాసీలు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో అస్పృశ్యులకు విద్యాబుద్ధులు నేర్పడం. అస్పృశ్యులు మీన్స్ ఏంటిది అంటే అన్టచబిలిటీ పర్సన్స్. తర్వాత బాల్య వివాహాలను వ్యతిరేకించడం, చందా రైలు ప్రాజెక్టును వ్యతిరేకించడం. ఇది అసలు అక్కడ కనిపించదు మనకు. జోగిని దేవదాసి. అయితే ఇక్కడ మనం కరెక్ట్ ఆప్షన్ చూసినట్లయితే కంపల్సరిగా మనకు దేవదాసి ఎవరుండాలి సార్ అంటే మాన్య సంఘం అన్న వెంటనే జోగిని దేవదాసి గుర్తు రావాలి అంతే. ఇంకా మరి జోగిని దేవదాసి డి ఆప్షన్ ఉంది అంటే మనకి కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి కదమ్మా. ఈ 4 ఆప్షన్లు డి ఎక్కడ ఉంటే ఆన్సర్ అదే అవుతుంది. డి ఎక్కడ ఉంది మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్లోని డి ఉంది. సింపుల్ కాన్సెప్ట్ చూడండి. మాన్య సంఘం అంటే ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రాలలో జోగినీలు దేవదాసి వ్యవస్థలో ఎక్కువగా దళితులు ఉంటున్నారు. వాళ్ళందరూ బయటికి తీసుకురావాలి. వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నేర్పించాలి. అదేవిధంగా బయటికి అంటే ఎక్కువగా జోగినీలు దేవదాసిలో దళితులు ఎక్కువగా ఉంటున్నారు. అందుకోసమే ఇతను ఈ యొక్క దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అనదర్ వన్, ది నిర్భయ యాక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి నిర్భయ యాక్ట్కు సంబంధించినటువంటి దాంట్లో మనం చూస్తే ఒక్కటే గుడ్డి గుర్తు. మీరు మరి ఎలా చదివిందన్నది పక్కకు పెడితే నిర్భయ చట్టం అమలులోకి వచ్చినటువంటి తేదీ ఏంది సార్ అంటే 2013. గుడ్డి గుర్తు అంతే. ఇంకా నిర్భయ యాక్ట్ అన్నప్పుడు 2013 అంతే. ఇంకా దానికి మరొక పేరు క్రిమినల్ లా లేదా జస్టిస్ లా అనేటటువంటి పదాలు కూడా వర్తిస్తాయి. ఓకేనా. క్రిమినల్ లా అన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. నిర్భయ అన్నప్పుడు అమ్మాయి పేరు వచ్చేసి జ్యోతి సింగ్ పాండే. ఓకే, జ్యోతి సింగ్ పాండే అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరి ఆధ్వర్యంలో నిర్భయ చట్టం వచ్చింది? జేఎస్ వర్మ. ఓకేనా, జేఎస్ వర్మ ఆధ్వర్యంలో నిర్భయ చట్టం అనేది వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మెదక్లో మొత్తం కూడా జైల్లో వేయడం జరిగింది ఒక పర్సన్ 22 ఇయర్స్. ఆంధ్రప్రదేశ్లో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తెనాలిలో ఫస్ట్ మనకు ఏంటి సార్ అంటే కేసు నమోదు కావడం అన్నది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ NCLP అన్న వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? 1988. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్న క్లాసులో చైల్డ్ లేబర్స్ అన్నవి కంప్లీట్గా 20 స్కీమ్స్ ఉన్నాయి నా బుక్లో. ఈ 20 స్కీమ్స్ మీద పక్క ఒక క్వశ్చన్ వస్తుందని చెప్తున్నాం. మన గ్రూప్ 3లో గురుపాదస్వామి కమిషన్ తర్వాత మనకు బాల కార్మిక నిషేధ చట్టం మీద బిట్ వచ్చింది. ఈరోజు ఏమడిగింది సార్ అంటే నా మెటీరియల్లో మొత్తం 1 నుంచి 10 వరకు 10లో చూసుకుంటే 8వది NCLP ప్రాజెక్టు మీద ఇచ్చిండ్రు. ఏం చేస్తారంటే NCLP ప్రాజెక్ట్ అంటే మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత వచ్చేసి స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. ఎవ్రీ మంత్ స్టైఫండ్ 150 రూపీస్ ఇస్తారు. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 1988లో దీన్ని స్టార్ట్ చేసిండ్రు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే అరేంజ్ ది ఫాలోయింగ్ సోషల్ లెజిస్లేషన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ ఇన్ దేర్ అటాచ్మెంట్ అని ఉంది ఇక్కడ. ఓకే, ది థైల్డ్ మ్యారేజ్ రెస్టెంట్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్. అంటే ఆ ఇయర్స్ను బేస్ చేసుకొని దాన్ని సెట్ చేయమని చెప్పి క్వశ్చన్ వస్తుంది. ఓకే, మరి ది చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రిక్షన్ యాక్ట్ 1929, తర్వాత స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1972, తర్వాత వచ్చేసి హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ 1937, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. సేమ్ ఇచ్చింవాడు. ABCD కరెక్ట్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ది బిలో మెన్షన్డ్ సోషల్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా. ఇక్కడ మనకు భారతదేశంలో సామాజిక ఉద్యమాలకు సంబంధించినటువంటి 2 వ్యక్తులు, మహాత్మా జ్యోతి బాపులే అన్న వెంటనే మనకు సత్యశోధక్ సమాజ్ గుర్తు రావాలి. ఇదే క్వశ్చను మన గ్రూప్ 3లో కూడా బిట్టు వచ్చింది.
దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్ కూడా పుట్టుక వీటి మీద కూడా చెప్పడం జరిగింది. 2 బోత్ A and B ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ వచ్చేసి దర్శన్ మొగలయ్య ది పద్మశ్రీ రెసిపెంట్ ఈజ్ నోన్ ఫర్ రివిటేలింగ్. అంటే మనకు ఒక సినిమా ద్వారా, భీమ్లా నాయక్ అనేటటువంటి సినిమా ద్వారా బాగా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలలో ఒక మంచి పట్టు సాధించినటువంటి పర్సన్ ఎవరు అంటే మన మొగలయ్య. ఈయనకు పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. భీమ్లా నాయక్లో ఎంటరింగ్ సాంగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్. ఆ ఎంటరింగ్ సాంగ్కు సంబంధించినటువంటి వీణ మీద ఒక పాట ఆయన పాడిండనమాట. ఆ వీణకు సంబంధించిన వాయిద్యం పేరేదని క్వశ్చన్ అడిగిండు. ఒక కిన్నెర సంగీత వాయిద్యం అని చెప్తారు. పేరిని అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ పాటించాం. డోలు అనున్నది మనకు గంగిరెద్దులాటలో చూడొచ్చు. తర్వాత యక్షగానం అనున్నది మనకు ఆల్మోస్ట్ కర్ణాటకలో పుట్టి పెరిగిన, తెలంగాణలో కూడా మంచి ప్రాచుర్యం పొందినదని చెప్పొచ్చు. ఓకే, వెంటనే మనం కిన్నెర సంగీత వాయిద్యం అని చెప్పి ఆన్సర్ చేయొచ్చు. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ? ఓకే, కేశవరావు జాదవ్, గౌతమ్ పింగ్లే, కాళోజీ నారాయణరావు, విక్రమ్ చంద్ర. ఇక్కడ మనకు తెలివితో ఆన్సర్ చేయాల్సినటువంటి బిట్ ఇది. తెలివితో ఆన్సర్ చేయాల్సినటువంటి బిట్టు ఎలా సార్ అంటే, ఇక్కడ ఇచ్చిన నలుగురు వ్యక్తులలో డిఫరెంట్ వ్యక్తిని మీరు ఐడెంటిఫికేషన్ చేస్తే అయిపోయి ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, గౌతమ్ పింగ్లే అనేది వాడు డిఫరెంట్ ఆప్షన్ కింద ఇచ్చిండు. ఈ గౌతమ్ పింగ్లే అనున్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, డిఫరెంట్ ఆప్షన్స్ ఎక్కడైనా మీకు కనిపిస్తే 100% అదే ఆన్సర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది 2 districts తెలంగాణ వర్ కేటగిరీస్ ఆఫ్ మోస్ట్ హంగ్రీ డిస్ట్రిక్ట్స్ బై ది 12th? ఓకే, ప్రణాళికా సంఘానికి సంబంధించిన దాంట్లో మరి ఏంటివి సార్ అంటేనేమో ఖమ్మం అండ్ మహబూబ్ నగర్. ఓకేనా, ఖమ్మం అండ్ మహబూబ్ నగర్ ఎక్కువగా ఇక్కడ మనకు అత్యంత ఆకలితో ఉన్నటువంటి కాన్సెప్ట్. మహబూబ్ నగర్ అనేది ప్రతి దాంట్లో ఉంది. చాలామంది ఏం చేస్తారు సార్ అంటే, ప్రతి సంవత్సరం మహబూబ్ నగర్ నుంచి 10 లక్షల మంది మైగ్రేషన్ అవుతుంటారు. 2వ స్థానంలో ఉన్నది మెదక్ 8 లక్షలు. ఆటోమేటిక్గా మెదక్కే 8 లక్షలు అనుకొని పెట్టేస్తారు. కానీ కాదు, ఇక్కడ ఖమ్మం అండ్ మహబూబ్ నగర్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ద UN ఫోకసెస్ ఆన్ రిడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ విత్ ఇన్ అండ్ అమాంగ్ కంట్రీస్? ఏ సార్ అంటే SDG 10 అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే, విచ్ సెక్షన్ ఆఫ్ ది ఫ్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ రెగ్యులేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ యాక్ట్ 1994 prohibits any advertisement relating to పెనాంటల్ డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్? అంటే లింగ నిర్ధారణకు సంబంధించిన ప్రకటనలు. అంటే ముందస్తు నిర్ధారణ చేయడం చాలా తప్పు. అంటే పుట్టబోయేటటువంటి పిల్లవాడు అబ్బాయా అమ్మాయి అని తెలుసుకోవడం కోసం ఆమ్నియోసెంటాసిస్ అనేటటువంటి పరీక్ష జరుపుతారు. 1994లో ఈ చట్టం వచ్చింది. అయితే చట్టం 1994 ఏ సెక్షన్ ప్రకారం అని క్వశ్చన్ అడిగిండు. చాలామంది 1994 గుర్తుపెట్టుకొని పోయింటారు, సెక్షన్ దగ్గర మర్చిపోయింటారు. సెక్షన్ ఏది రెఫర్ చేస్తుంది సార్ అంటే, సెక్షన్ వచ్చేసి 22 ఆన్సర్. ఓకే, సెక్షన్ 22 ప్రకారం ఆ విధంగా ప్రకటనలు చేయడం అన్న జరిగింది. ఓకే. నెక్స్ట్, దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? ది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, 2000 ఎఫెక్టివ్ ఫ్రమ్ 2006. ఇది చాలా వరకు ఏం జరుగుతుంది సార్ అంటే, కొట్టడం, తిట్టడం, హింసించడం, లైంగికంగా వేధించడం, తర్వాత ఆస్తులు తీసుకురమ్మని చెప్పడం, ఇలా ఏది చేసినా సరే ఆల్మోస్ట్ మనకు అది డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తాడు. ఎవరైనా గృహహింసకు పాల్పడితే 181 టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఇది తెలంగాణ శ్రీ టీమ్స్ నిర్భయ చట్టం ఢిల్లీలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన నిర్భయ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఢిల్లీ పోలీసులు దీన్నే మన తెలంగాణ కూడా తీసుకొచ్చిండ్రు. డొమెస్టిక్ వైలెన్స్ టోల్ ఫ్రీ నెంబర్ 181, తెలంగాణ శ్రీ టీమ్స్ నెంబర్ ఆల్సో 181 ఉంది.
మరి ఇందులో చూసినట్లయితే దీని మీద ఇంకా అవగాహన కల్పించాలి. కానీ భర్తల చేత వేధింపులు జరుగుతున్నప్పటికీ కూడా చాలామంది ఇక్కడ స్టేషన్కు వెళ్ళి చెప్పలేకపోవడం, ఇలా చాలామంది అవగాహన కల్పిస్తే కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని కూడా చెప్పొచ్చు. బోత్ ఏ అండ్ బి ఆల్సో కరెక్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకు చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటే దానిపైన ఉన్న క్వశ్చన్లు చూసినట్లయితే 1548 548 2001 to 2018 ఈ 17 సంవత్సరాల వ్యవధిలో మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే 15,48,548 డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ రిజిస్టర్ కావడం జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ ది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్నీ కూడా కరెక్టే. వారి యొక్క పదవి కాలము 5 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు కాదు, వాళ్ళది జస్ట్ ఎంత సార్ అంటే ఓన్లీ 3 years అన్న పాయింట్ గుర్తురావాలి. ఏబిడి ఎక్కడ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ వన్, when a person changes his residence or job without status change, such a change is called as vertical mobility, horizontal mobility. Correct answer. Okay, only for B. Fourth option is right answer. Okay, next another one, which of the following is the best example of a closed system? ఒకటే గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ యూనియన్ ఇవన్నీ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. ఇందులో ఏ సార్ అంటే క్యాస్ట్ సిస్టమ్ అన్నది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది 4 నోబెల్ ట్రూత్స్ ఇన్ బుద్ధిజం? ఇది కొంచెం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బిట్టు, ఒకసారి మీరు అక్కడ చెక్ చేసుకోండి ఇది. ఓకే, ఇది ఇండియన్ హిస్టరీ బిట్టు ఇందులోకి రావడం జరిగింది. ఆల్మోస్ట్ అన్నీ కూడా కరెక్ట్ ఆప్షన్స్ అవుతాయి. ఏబిసిడి ఒకసారి మళ్ళీ కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఇది డౌట్ ఉన్నటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 122. ఓకే, 122 చూసినట్లయితే 122 కన్సిడర్ ది ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సోషల్ స్టాటిస్ఫాక్షన్ ఓకే దేనికి సంబంధించింది సార్ అంటే సోషల్ స్టాటిస్ఫాక్షన్ అంటే క్యాస్టిజం లేదా క్యాస్ట్ సిస్టమ్కు సంబంధించినది. ఓకేనా. నెక్స్ట్ ఎండ్యూరింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఫౌండెడ్ అపాన్ కస్టమరీ ప్రాక్టీసెస్ రిజల్ట్స్ ఇన్ ది హిరార్చికల్ డివిజన్ ఆఫ్ సొసైటీ అని ఉంది. అంటే ఇక్కడ మనకు ఏ అండ్ ఆర్ రెండు కూడా కరెక్టే, కానీ మనకేంటి సార్ అంటేనేమో రెండు కరెక్టే కానీ వివరణ మాత్రము తప్పు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఏ సార్ ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 123 ఇక్కడ క్వశ్చన్ ఏమడిగింది సార్ అంటే మనకు ఎథ్నిసిటీ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండ్రు. ఇది కొత్త సిలబస్. ఎథ్నిసిటీ మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండ్రు. జాతి గురించి క్రింది వాక్యాలలో సరైన వాటిని చెప్పమంటున్నాడు. జాతి అనున్నది ఏంటి సార్ అంటే అది ఒక సజాతి సమూహాల కింద చెప్తారు. సమూహాలు తర్వాత వచ్చేసి ఒక రకమైనటువంటి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అంటారు ఇక్కడ. కానీ ఇక్కడ వివాహ సమూహాలు అన్నది అది కరెక్ట్ కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బి ఆప్షన్ ఓకే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎవరో ఏ అండ్ బి పెట్టిండ్రు తప్పిది. మనకు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. 124 ఎంఎన్ శ్రీనివాస్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇచ్చిండ్రు. మరి ఎంఎన్ శ్రీనివాస్కు సంబంధించినటువంటి నిర్వచనాలు మనకు ఫస్ట్ సెక్షన్లో నేను మొత్తము ఒక 15 నుంచి 20 మంది వరకు డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్లో ఎంఎన్ శ్రీనివాస్కు ఉన్న సంబంధం చూస్తే మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఎంఎన్ శ్రీనివాసన్ విత్ క్యాస్ట్ యాజ్ ఏ సెగ్మెంటరీ సిస్టమ్ రైట్ ఆన్సర్. ఎంఎన్ శ్రీనివాస్ హిరాచి ఈజ్ ద కోర్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్ ఆల్సో రైట్ ఆన్సర్. క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ ఆక్యుపేషన్ అని ఉంది. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎంఎన్ శ్రీనివాస్ క్యాస్ట్ డివైడెడ్ ఇంటూ సబ్ క్యాస్ట్ అంటే ఒక కులం ఉంటే అందులో సబ్ క్యాస్ట్ కూడా ఉంటామని చెప్తున్నాడు. మరి థర్డ్ ఏది సి ఆప్షన్ లేదు, ఏబిడి రైట్ ఆన్సర్. ఓకే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనదర్ వన్ అనదర్ క్వశ్చన్ the assistance of persons with disability for
disability for purchases fitting aids application scheme was in operation by government 1995. Okay, which of the following statements on anti-human trafficking cell launched by the నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ ఆర్ కరెక్ట్? అంటే ఇక్కడ జాతీయ మహిళా కమిషన్ అన్నది మానవ అక్రమ రవాణాకు సంబంధించిన దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. అది ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఏ మరియు సి చెక్ చేసుకోండి. ఇక్కడ ఏ మరియు సి, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. పంజాబ్ సుబా ఆల్రెడీ మనకు ఖలిస్తాన్ మూమెంట్ దగ్గర చెప్పినాం. ఖలిస్తాన్ మూమెంట్ దగ్గర 100% ఇది మనకు థర్డ్ సెక్షన్లో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు ఉంటుంది. పంజాబీ సుబా అన్న పాయింట్ ఉంటుంది. పంజాబీ సుబా అనున్నది లేబర్స్ మూమెంటా అని అంటారు. ఇది వర్క్ మూమెంట్ అంటే కాదు, ఫార్మర్స్ది కాదు, ఎన్విరాన్మెంటల్ మూమెంట్ కాదు, లింగ్విస్టిక్ మూమెంట్ అంటే భాషాపరమైనటువంటి ఉద్యమం అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గురుద్వారా ఈజ్ నాట్ కానిది? తఖ్తే సీట్ ఆఫ్ స్పిరిచువల్ ఆఫ్ సిఖిజం అని ఉంది. నంకానా సాహిబ్, హజూర్ సాహిబ్ అండ్ కేష్గర్ సాహిబ్ అండ్ దమ్దామా సాహిబ్. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ రెఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ సర్టెన్ గ్రూప్స్ ఆర్ ఓన్లీ ఆర్ పార్ట్లీ డినైడ్ ఫ్రమ్ ఫుల్ పార్టిసిపేషన్ ఇన్ ది సోషల్ ఎకనామిక్ కల్చర్? ఒక్కటే పాయింట్, ఉదయం జరిగినటువంటి ఎగ్జామినేషన్ హెడ్డింగ్ తెలిస్తే చాలు. ఏమన్నా సోషల్ ఎక్స్క్లూజియన్ అన్నా. ఒకసారి చూడండి, మీరు జిఎస్ సిలబస్ మీ దగ్గర ఉంటే మొత్తం 12 ఉంటాయి. ఆ 12లో ఓన్లీ హెడ్డింగ్ తీసుకున్నా దీనికి ఆన్సర్ చేయొచ్చు. దాన్ని మనము సోషల్ ఎక్స్క్లూజియన్. ఈ టర్మినాలజీ 1970లో ఉపయోగించారు. 1974లో ఫ్రాన్స్లో రీన్ లెనోయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి సార్ అంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ డిస్క్రైబ్స్ ది ప్రాసెస్ ఆఫ్ కల్చరల్ మొబిలిటీ ఇన్ ది ట్రెడిషనల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా? ఓకే, అది సాంస్క్రిటైజేషన్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ మూమెంట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై చిప్కో మూమెంట్? అప్పికో వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని కలాసే దగ్గర జరిగింది. ఓకే, అప్పికో ఇన్ కన్నడ లాంగ్వేజ్. అప్పికో మీన్స్ ఏంటి అంటే కౌగిలించుకోవడం. చిప్కో అంటే హిందీ భాషలో కూడా కౌగిలించుకోవడం. కర్ణాటక భాషలో అప్పికో మీన్స్ హగ్గింగ్. ఓకే, ఇది దానికి సంబంధించిన మూమెంట్ 1983లో జరిగింది మూమెంట్ కలాసే దగ్గర. ఓకే, దీన్ని ఎవరు మెయింటైన్ చేసిందంటే పాండురంగ హెగ్డే. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్గనైజేషన్ పేరు లక్ష్మీ నరసింహ యువ మండలి అన్న పాయింట్ చెప్పొచ్చు. During the 1960s movement, the Bodos demanded for which separate state? Udayachal. Okay, which of the following statements for new social movements is or correct? ఓకే, నూతన సామాజిక ఉద్యమాలకు సంబంధించి కరెక్ట్ ఏంటిదన్న పాయింట్ మీద క్వశ్చన్ అడిగండి ఇక్కడ. ఓకే, బోత్ ఏఆర్బి రెండు కూడా కరెక్ట్. సామాజిక సాంస్కృతిక రంగానికి సంబంధించినవి. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించేది కొంతమంది సోషల్ వర్కర్స్ ఉంటారు. ఎట్ ది సేమ్ టైము కొంతమంది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విభేదాల వల్ల కూడా న్యూ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుందన్న పాయింట్ చెప్పొచ్చు. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఆర్య మహిళా సమాజ్? ఓకే, పండిత రమాబాయి సరస్వతి. ఇన్ 2014 ఎట్ ది టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఎట్ ది స్టేట్, అంటే ఇంకా ఏర్పడలేదు, ఏర్పడుతున్న సమయంలో హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ వర్ కవర్డ్ అండర్ ది బ్యాక్వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్? 9. ఓకే, 9 అన్న పాయింట్ చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ శ్రీ నారాయణ ధర్మ పరిపాలన మూమెంట్? వీళ్ళు ఎవరు సార్ అంటేనేమో మనకు పల్పు అండ్ స్వామి వివేకానంద. వీళ్ళిద్దరూ కలిసి 1903లో దీన్ని స్టార్ట్ చేసిండ్రు. 1904లో ఒకే కులము, ఒకే మతము, ఒకే దేవుడు అనే స్లోగన్ ఇచ్చిండ్రు. 1928 వరకు శ్రీ నారాయణ దానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఇజవా కులాల కోసం కొట్లాడిండ్రు. అన్నీ కూడా కరెక్టే, కానీ ఒక కర్ణాటక రాష్ట్రం అని ఉంది, ఇది మాత్రం రాంగ్ అవుతుంది. ఏబిడి ఎక్కడైతే ఉందో అది కరెక్ట్. ఇజవా అనున్నది చాలా వరకు మన దగ్గర ఇప్పుడు దళితులు ఎట్లయితే వెనకబడి ఉన్నారో అక్కడ వాళ్ళు కూడా వెనకబడి ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసము, మానవతా విలువల కోసము పల్పు స్వామి వివేకానంద ఇద్దరు కలిసి కొట్లాడిండ్రు.
వీళ్ళు నడిపిన మ్యాగజిన్ వివేకోదయం అన్న పాయింట్ చెప్తారు. జాతి మీమాంస అనేటటువంటి దాంట్లో కూడా వీళ్ళ గురించి వివరించడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ ఎథ్నిసిటీ అకార్డింగ్ టు సోషల్ కాన్స్టిట్యూషన్ అప్రోచ్ ఆర్ కరెక్ట్? ఓకే, జాతికి సంబంధించిన మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. ఆర్థిక పరమైనది కాదు, ఏబిడి అన్నది కరెక్ట్ ఆప్షన్స్. తర్వాత నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు దళిత్ పాంథర్స్ మూమెంట్ ఆర్ కరెక్ట్? ఈ దళిత్ పాంథర్స్ మూమెంట్ అన్నది అమెరికాలో జరిగినటువంటి బ్లాక్ పాంథర్స్ అనే దాని నుంచి ఏర్పడింది. ఈ ఉద్యమం వల్లనే మనము 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకురావడం అన్నది జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989, 1990 నుంచి అది అమల్లోకి రావడం జరిగింది. ఇందులో ఏబిసి అనున్నది కరెక్ట్ ఆప్షను, డి అనున్నది ఇది ఒక రకమైన తీవ్రవాదం అని చెప్పి ఇచ్చిండు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అని చూసినట్లయితే మనకు 139 క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ షిఫ్టింగ్ కల్టివేషన్? షిఫ్టింగ్ కల్టివేషన్ మీన్స్ పోడు వ్యవసాయం, అంటే గిరిజనులు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం దగ్గరికి అడవి లోపలికి వెళ్ళిపోవడం, ఒక 1 or 2 years చెట్లను కట్ చేసి ల్యాండ్ను మొత్తం కూడా క్లీన్ చేసి వాళ్ళు మొత్తం కూడా వ్యవసాయం చేసి మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి వెళ్తారు. దీన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అన్న పదంతోన పిలుస్తారు. ఇందులో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పోడు వ్యవసాయం అంటారు, తెలంగాణలో కూడా అలానే పిలుస్తారు. తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో కూడా జూమ్ అనే పదంతోన పిలుస్తారు, జుమ్. తర్వాత నార్త్ ఒడిస్సాలో బెవర్ అనే పదం వాడరు, ఏం వాడతారు సార్ అంటే పోడు చాసా అనే పదం వాడతారు. తర్వాత మధ్యప్రదేశ్లో బ్రింగాల్ అనే పదం వాడరు, బీవర్ ఆరు దహియా అనే పదంతో వాడతారు. అంటే మనకు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ మాత్రమే కరెక్ట్, అంటే 1 and 2 ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్, అనదర్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ బుక్స్ అండ్ ఆథర్స్ అని చెప్పి ఇచ్చిండ్రు. అయితే ఇందులో మనకు వాడు క్వశ్చన్ ఎట్లా అడిగిన చూడండి, హూ ఆర్ శూద్రాస్ అంట వెంటనే మనకు అంబేద్కర్ గారు గుర్తొస్తారు. ఓకే, A2 కదా, A2 అనున్నది 3వ దాంట్లో ఇచ్చిండ్రు, 4వ దాంట్లో కూడా ఇచ్చిండ్రు. అంటే ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ మనం రిమూవ్ చేయొచ్చు, 3rd 4th మీదనే పక్కాగా బిట్ ఉంటుంది. మళ్ళీ మిగిలిన కూడా తెలవాలి కదా. చూస్తే హూ ఆర్ శూద్రాస్ అన్నది బిఆర్ అంబేద్కర్. తర్వాత ది కమింగ్ ఆఫ్ ది దేవి ఆదివాసీ అసెర్షన్ ఇన్ వెస్టర్న్ ఇండియా, ఇదెవరు సార్ అంటేనేమో డేవిడ్ హార్టీ యాన్. తర్వాత క్లాస్ అండ్ అన్న వెంటనే, క్యాస్ట్ అన్న వెంటనే మనకి ఎవరు గుర్తు రావాలి, ఆండ్రీ బేటే అని పడింది. అంటే మనకు వాళ్ళు కూడా రాంగ్ ఇస్తున్నారు చూడండి, బెటెల్లే అన్న పాయింట్ నా బుక్లో ఫస్ట్ క్యాస్ట్ దగ్గర వస్తుంది. రిలీజియన్ అండ్ సొసైటీకి సంబంధించింది ఎవరు సార్ అంటేనేమో ఎంఎన్ శ్రీనివాస్. 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ 141 క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్వామిత్ర, ఓకే, స్వామిత్వ స్కీమ్కి సంబంధించిన అంశాలు, ఈ రెండు కూడా కరెక్టే చూడండి. ఓకే, అంటే మనకు క్లియర్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ ఉంటుంది, ప్రోగ్రామ్ సపోర్టెడ్ గ్రామ పంచాయతీ, ఓకే, బోత్ ఆర్ కరెక్ట్. ఇది 2024 19th ఏప్రిల్లో ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. చూడండి, అంత అప్డేట్ పాయింట్ మీద కూడా క్వశ్చన్ వచ్చింది. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ప్రొవిజన్స్ ఆఫ్ ది ట్రాన్స్జెండర్, నేను చెప్పాను కదా ట్రాన్స్జెండర్ మీద క్వశ్చన్ లేనిది క్వశ్చన్ పేపరే తయారు కాదు, ఇప్పుడే కానీ ఎప్పటికీ కానీ బాగా చదువుకోవాలి. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ప్రొవిజన్స్ ఆఫ్ ది ట్రాన్స్జెండర్ పర్సన్స్ 2019 ఈజ్ కరెక్ట్. ఓకే, 2019 చట్టానికి సంబంధించిన అంశాలు బోత్ ఏ అండ్ బి ఆల్సో కరెక్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అన్నది ఒకసారి మనం చూసినట్లయితే, in which year was the first literacy association శ్రీ కృష్ణదేవరాయ భాషా నిలయం ఎస్టాబ్లిష్ ఇన్ ది సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి ఇచ్చిండు. ఎప్పుడంటే 1901. ఇక్కడ కూడా కొంచెం ఆలోచన చేసి బిట్టు పెట్టవచ్చు మనం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఇంక్లూడెడ్ ఇన్ ది యునెస్కో, మనకు పోచంపల్లి వస్తుంది. ఈ పోచంపల్లిని కూడా జిఐ ట్యాగ్ కింద గుర్తించిండ్రు. మొత్తం 17వది ఏది సార్ అంటేనేమో లక్క గాజులు. రీసెంట్గా ఇంకొకటి కూడా గుర్తించిండ్రు, 18 జిఐ ట్యాగులు ఉన్నాయి.
18 జిఐ ట్యాగ్ పొందినది ఏది సార్ అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఒక మిర్చి, ఓకే, చపాటా మిర్చి అనున్నది 18th జిఐగా ఐడెంటిఫికేషన్ చేసిండ్రు. మొత్తం 16, 17వది లక్క గాజులు, 18వది వచ్చేసి చపాటా మిర్చి. ఇది కొంచెము కారంగా కొంచెం లైట్గా ఒగరుగా కూడా ఉంటుందన్న విషయం గమనించారు. తెలంగాణలో ఎక్కడ సార్ అంటే చపాటా మిర్చి పండించే ఉమ్మడి ఎక్కడ సార్ అంటే వరంగల్. నెక్స్ట్ బగేలా సిస్టమ్ మీన్స్ ఏంది అంటే వెట్టి చాకిరి మీన్స్ ఏంటంటే నిర్బంధించి ఉచిత సేవ చేయించడం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ జోగిని ప్రాక్టీసెస్ ఆర్ కరెక్ట్? జోగిని పద్ధతికి సంబంధించిన చెప్తున్నారు. ఏ మరియు బి కరెక్ట్. 1957లో రద్దు చేసినట్టున్నారు, కాదు 1988. ఓకేనా? ఓకే, 1988లో దాన్ని రద్దు చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అన్నది ఒకసారి మనం చూస్తే మ్యాచ్ ది ఫాలోయింగ్ లెజిస్లేటివ్ యాక్ట్స్ విచ్ ద ఇయర్ వర్ కనెక్టెడ్. ది బెంగాలీ సతీ రెగ్యులేషన్ యాక్ట్ 1829 కరెక్ట్ ఆప్షన్. ది హిందూ విడోస్ రీమ్యారేజ్ అండ్ ప్రాపర్టీ యాక్ట్ వచ్చేసి 1989. ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ యాక్ట్ వచ్చేసి 1870. ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 148 అరేంజ్ ది ఫాలోయింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ ఇన్ ఇండియా ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. మరి దీనికి సంబంధించినటువంటి అవగాహనకు చూస్తే భారతదేశం యొక్క మహిళా సాధికారత పథకాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. కొంచెం ఇది ఎకానమీ పార్ట్కు సంబంధించినది, ఒకసారి చూసుకోండి. దీని ఆన్సర్ అయితే మనం చెప్పగలం కానీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. ఇది థర్డ్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. దీనైతే స్కిప్లో పెట్టుకోండి. ఇది ఎకానమీ పార్ట్కి సంబంధించింది. ఒక పాయింట్ అక్కడ అడిగిండు, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అరేంజ్ ది ఫాలోయింగ్ కమిషన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా క్రోనలాజికల్ ఆర్డర్. ఈ కమిషన్స్ చూసినట్లు నేషనల్ కమిషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎప్పుడు సార్ అంటే 2011 డిసెంబర్ 28న దీన్ని స్టార్ట్ చేసిండ్రు. రాధాకృష్ణ కమిషన్ ఆన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వచ్చేసి 1948లో ఏర్పాటు చేసిండ్రు. 1949లో రిపోర్ట్ సబ్మిట్ చేసిండ్రు. కొటారి కమిషన్ 1953 డిసెంబర్ 28. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 2005 జూన్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఏది అంటే BDCEA కరెక్ట్ అవుతుంది. లాస్ట్ 150 క్వశ్చన్ చూసినట్లయితే పెసా యాక్ట్ మీద బిట్ అడిగిండు. ఓకేనా, మనకు 5th సెక్షన్కి వస్తుంది. ఎస్సీ తర్వాత ఎస్టీలకు సంబంధించిన దాంట్లో ఈ బిట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఏ మరియు బి అండ్ సి ఆల్సో కరెక్ట్. ఓకే, ఏబిసి మొత్తం ఆల్ ఆర్ కరెక్ట్. ఓకేనా, ఇది ఓవరాల్గా చూసుకోండి. ఆల్మోస్ట్ ఇందులో 99 కీ కరెక్ట్ ఉందండి. చెప్పలేం, ఒక 1% 2 క్వశ్చన్లు స్కిప్ చేసినాయి కదా, 2 క్వశ్చన్లు ఒకసారి చూసుకోండి. మనకు టీజీపీఎస్సీ ప్రవేశపెట్టేటటువంటి కీయే మనం ఫైనల్గా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పటికీ మీరు టెన్షన్స్ పడుతుంటారు ఎన్ని మార్కులు వస్తాయనే విధానంలో. ఇది ఒకసారి మీకు కీ సపోర్ట్గా ఉంటుందనే ఉద్దేశంతోన ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ రేపు జరగబోయే ఎగ్జామ్స్ కూడా అందరూ బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇంకెక్కువగా మీకు మోర్ అప్డేట్స్ రావాలి అంటే నా యొక్క ఛానల్ ఉంది శంకర్స్. ఓకే, శంకర్స్ సోషియాలజీ. ఓకే, శంకర్స్ సోషియాలజీ అకాడమీ అనేది టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అందులో మీరు జాయిన్ కావచ్చు, అప్డేట్స్ కూడా చూసుకోవచ్చు. ప్రతిదీ మీకు అవైలబుల్గా నేను ఉంటాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.